అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి తమ బలగాన్ని చూపించారు అభ్యర్థులు. ఎంపీ ఎన్నికల సందడి తెలంగాణలో జోరుగా కనిపిస్తోంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరపున కుటుంబ సభ్యులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. హైదరాబాద్ లోక్సభ ఎంఐఎం అభ్యర్థిగా అసదుద్దీన్ ఓవైసీ, నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఖమ్మం నుంచి బీజేపీ అభ్యర్థి వినోద్ రావు, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, భువనగిరి సిపిఎం అభ్యర్థిగా ఎండి జహాంగీర్, భువనగిరి బీజేపీ అభ్యర్థిగా బూరా నర్సయ్య గౌడ్, మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఎంపీగా మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. చివరి శ్వాస వరకు బీజేపీ జెండా కోసం పనిచేస్తారని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణలో అన్ని పార్టీల కంటే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ అని, బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా దక్కవని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు కిషన్ రెడ్డి. నేను కేంద్ర మంత్రి అయినా, శాసన సభ్యుడైనా, పార్లమెంట్ సభ్యుడైనా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనా, నేను 4వసారి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తున్నాను. 4వసారి. కాబట్టి ఎప్పుడు ఏ పని చెప్పినా కూడా నాకు ప్రాథమము పార్టీయే. పార్టీ లేకుండా నేను లేను, పార్టీ లేకుండా ఎమ్మెల్యే లేదు, పార్టీ లేకుండా ఎంపీ లేదు, పార్టీ లేకుండా కేంద్ర మంత్రి లేదు. కాబట్టి నా శ్వాస పార్టీయే, నా ఊపిరి పార్టీయే. ఈ యొక్క చివరి శ్వాస వరకు కూడా ఈ పార్టీ కోసమే పనిచేస్తాను. చివరి శ్వాస వరకు కూడా ఈ కమలం పువ్వు జెండా ఎత్తుకునే పనిచేస్తాను. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని, కార్యకర్తలు కూడా అన్ని రకాలుగా అండగా నిలబడి ఆశీర్వదించి ఈ శాసనసభ ఎన్నికల్లో మరి మన పార్టీని సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో విజయపథాన్ని నడిపించాలి. నేను ఈరోజు మనవేస్తా ఉన్నాను, ఎవరు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కంటే అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదిస్తుంది. అదేవిధంగా మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ సీట్ల డిపాజిట్ వస్తుందో తెలియదు. డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు లేదు. ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మనం చేస్తా ఉన్నాను, తెలంగాణ ప్రజల ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు. మొత్తానికి తెలంగాణలో ఎన్నికల వేళ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ సమయంలో భారీగా ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఎన్నికల్లో ఎవరిది పైచేయి అవుతుందో.